అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత అర్జున విషాద యోగం 27వ శ్లోకం చదువుకుందాం. దీని సందర్భం ఒకసారి తెలుసుకుందాం. కిందటి శ్లోకంలో తన ఎదురుగా యుద్ధంలో ఎవరెవరు ఉన్నారనేది చూశాడు కదా అర్జునుడు. సో వారందరినీ చూసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు అనేది సంజయుడు తెలుపుచున్నాడు. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. దీని అర్థం ఏంటో ఒకసారి చదువుకుందాం. సమర భూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూసి కుంతిపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. ఇక్కడ ఉపస్థితులైన బంధువులు అంటే అక్కడ సమరభూమికి వచ్చిన బంధువులు అనగా ఎవరు? అర్జునుడు తన తండ్రులను తాతలను ఇంకా అనేకుల గూర్చి చెప్పి ఉండెను. వారే కాకుండా దృష్టద్యుమ్నుడు, శిఖండి, సురధుడు మొదలైన భావమరుదులు, జయద్రథాది బావలు, ఇతరులకు బంధువులు, స్వజనులు అంటే వాళ్ళ మనుషులే ఇరు సేనల యందు గల వారినందరినీ సూచించుటకై సంజయుడు ఉపస్థితులైన బంధువులందరినీ అని పలికాడనమాట. ఇక్కడ అర్జునుడు చాలా జాలితో కూడిన వాడయ్యను అంటే ఎందుకు అన్నారు, ఎందుకు బాధపడుతున్నాడు అనేది ఇక్కడ ఎందుకు చెప్తున్నారు, అర్జున్కి బాధ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి తెలుసుకుందాం. అర్జునుడు నలువైపులనున్న స్వజన సముదాయమును అంటే తన నలువైపుల చుట్టాలే కదా, మొత్తం అందరూ కూడా వాళ్ళ బంధువులే కదా. సో అర్జునుడు తన చుట్టుపక్కల నలువైపులా ఉన్న తన సొంత బంధువులు, ఈ యుద్ధమునందు వీరందరూ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు అంటే ఈ యుద్ధమునందు వీరందరూ సంహరింపబడదురని తలుచుకొని తనకి బంధుప్రీతి కారణంగా తన హృదయం చలించిపోయిందనమాట. అరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నా సొంత బంధువులే, వీళ్ళు ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే యుద్ధంలో ప్రాణ నష్టం జరుగుతుంది కదా. సో ప్రాణ నష్టం జరుగుతుంది అని బాధ వచ్చింది అనమాట అతనికి. అరే నా సొంత వాళ్ళని ఇలా అవుతోంది అని. అప్పుడు అతనిలో యుద్ధ విముఖత అంటే యుద్ధం అవసరమా, అసలు ఎందుకు చేస్తున్నాం మనము అని ఒక ఫీలింగ్ వచ్చి కారుణ్య జనితమైన పిరికితనము నెలకొంది. అత్యంత కరుణ అనగా ఇదే. దీనిని సంజయుడు పర్యా కృపయా అని తెలిపెను. ఈ పిరికితనములోనే అర్జునుడు క్షత్రియోచిత మగు వీర